ఈ ప్రపంచంలో అందరికంటే పిరికైన వాడెవరో తెలుసా నాన్న? ఒక ఆడపిల్ల తండ్రి. గణేష్ నువ్వెందుకు మమ్మీ క్షమాపణ చెప్తున్నావు? నువ్వు తప్పు చేయలేదు, అమ్మమ్మ పొరపాటు చేయలేదు, బావ మాట తప్పలేదు. ఇక్కడ అందరూ మంచిగానే ఉన్నారు. అమాయకురాలైన మన భూమిని మార్చింది ఆ జానకి. భూమిని తన తండ్రి దగ్గరికి తీసుకెళ్ళింది ఆ జానకి. దాని గురించి నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, తనని నమ్మద్దు అని. కానీ ఎవరూ నా మాట వినిపించుకోలేదు. జానకి ఏదో గొప్పదని, ఈ ఇంటికొచ్చి ఏదో ఉద్ధరిస్తుందని భూమి విషయంలో తనని ఆకాశానికి ఎత్తారు. భూమిని మనింటి మనిషే కాదని తనింటికి తీసుకెళ్ళింది. ఇన్ని గొడవలకి కారణం తనైనప్పుడు కారణం మీది అన్నట్టు ఎందుకు క్షమాపణ చెప్తున్నారు? జానకి, నిన్ను నమ్మినందుకు ఇంత ద్రోహం చేశావు కదా, దీని పర్యవసానం ఎలా ఉంటుందో నువ్వే చూస్తావు. ఈ విషయంలో ఎవ్వరడ్డొచ్చినా వాళ్ళ అంతు చూస్తాను. ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో, సేరువైనా సేదు దూరా. నేను భార్గవ్ బావని ఎప్పుడు నా భర్తగా ఊహించుకోలేదు. నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో, ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం, దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు పెద్దమ్మ. ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా, రేపేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. ఓటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. ఆశాపాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో.
లోకమే మీ కూతుర్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. నీ చేతుల్లో ఉంది సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. రేపేటవులో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా. ఓటు పోటు గుండె మాటుల్లోనా ఉంటున్నా. నానే 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 నా తేరా నానే 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 నా తారా తారా తారే రా రా రే తారా రా రా. తేరా నానే 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 నా తేరా నానే 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 నా తారా తారా తారే రా రా రే తారా రా రా. ఆగక్కడ. ఎక్కడికి వస్తున్నావు? బయటికెళ్ళు. అదేంటి నాన్న అలా అంటున్నారు? మనింటికి నేనొస్తుంటే వద్దని ఎందుకంటున్నారు? ఇప్పుడు గుర్తొచ్చిందా ఇది మన ఇల్లని, నేను నీ తండ్రినని? అదేంటి నాన్న ఎందుకలా మాట్లాడుతున్నారు? నేనేం చేశాను? నీకెన్నిసార్లు చెప్పానమ్మా, ఎంతలా బ్రతిమలాడుకున్నాను. చివరిగా నీ మనసు మార్చమని ఆ దేవుణ్ణి కూడా మొరబెట్టుకున్నాను, కానీ ఆయన కరుణించలేదు. నీ వల్ల నేను నిందల పాలయ్యాను. మనం మాటలు పడుతున్నామని బాధపడితే అక్కడ తండ్రి కూతురు విడిపోతారు నాన్న. వాళ్ళు కలవటానికి ఎన్ని బాధలైనా భరించాలి. ఆపుదావా నీ వితండవాదం? వాళ్ళు కలిస్తే కలుస్తారు, లేకుంటే విడిపోతారు. నీకేంటి బాధ? నువ్వేమైనా ఆ ఇంటి మనిషివా? ఆ ఇంటిని ఉద్ధరించడానికి ఈ భూమి మీదకి వచ్చావా? అయినా నువ్వెందుకు ఆ ఇంటి గురించి అంత తపన పడుతున్నావు? ఆ తండ్రి కూతుర్ని కలపడానికి ఎందుకు అంత ఆరాటపడుతున్నావు? చివరికి ఈరోజు నీ వల్ల ఆ ఇంటి పరువు పోయిందని, ఆ కుటుంబం అందరి ముందు నవ్వులు పాలైందని వాళ్ళు నీ మీద ఎంత పగ పెంచుకున్నారో నీకు తెలుసా? ఊహాకందంది జరిగినప్పుడు వాళ్ళ కోపం ఉప్పెనలా ఉంటుందని నాకు తెలుసు. కానీ అక్కడ తండ్రి కూతుళ్ళు కలిశారు నాన్న. అది నా బాధ్యత అనుకున్నాను కాబట్టే అలా చేశాను. నా బాధ ఏంటో నీకు అర్థం కాదు, అలాగే నువ్వేంటో నాకు అర్థం కావట్లేదు. అవునులే, నువ్వు నా కూతురు అయితే నా మాట వింటావు. నువ్వు నా కూతురు కాదు కాబట్టే కదా నా మాట వినవు. ఏంటి నాన్న కోపంలో ఏదేదో మాట్లాడకండి. నేనంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. నేను లేకపోతే మీరు బతకలేరు. కోపం వచ్చినంత మాత్రాన కూతుర్నే కాదనేస్తే ఎలాగా? కాదు 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 కాదు. నువ్వు నా కూతురు కాదు 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 కాదు. అసలు నాకు పిల్లలే లేరు 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 లేరు. నా భార్యకి పిల్లలు లేరని, అమ్మా నాన్న అని పిలుచుకునే భాగ్యం మనకు లేదని రోజు ఏడుస్తుంటే సంతానం కలగాలని నేను ఆ శ్రీరాముడికి పూల జంగిడి మోస్తుంటే అప్పుడు ఆ జంగిడిలో నువ్వు దొరికావు.
నిన్ను ఎవరికన్నారో తెలీదు, నువ్వు ఎవరు బిడ్డవో కూడా తెలీదు. కానీ నిన్ను నా కూతురులా పెంచుకున్నాను, నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నాను. ఏంటి నాన్న నువ్వు అనేది? నేను చెప్పేది అక్షరాల నిజం. ఏ గూటి పక్షి ఆ గూటి పలికే పలుకుతుందని నువ్వు నా కూతురు అయితే కదా నా మాట వినడానికి, నాకు గౌరవం ఇవ్వడానికి, నా పరువు నిలబెట్టడానికి. నిజం మాట్లాడుతున్నానమ్మా. నిజం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఈ విషయం నీకు తెలియకూడదని, కనీసం నీ ఊహల్లో కూడా నువ్వు పరా ఇంటి దానివన్న ఆలోచన రాకూడదని నిన్ను నా నెత్తి మీద పెట్టుకొని దేవతలా పెంచుకున్నాను. నా గుండెల మీద పెట్టుకొని కంటికి రెప్పలా కాపాడుకున్నాను. కానీ నువ్వేం చేశావు? నా గుండెల మీద తన్నావు. కానీ నీ వల్ల నేను మాట పడ్డాను. కానీ తెగేదాకా తెచ్చుకుంది నువ్వే. నా నోటి నుంచి నిజాన్ని చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకుంది నువ్వే. నమ్మ నాన్న, నువ్వు కోపంలో అంటున్నావు, నేను బాధపడాలని అంటున్నావు. నువ్వు నా తండ్రివి కాదన్నా, నేను ఇంట్లో పుట్టలేదన్నా నేను నమ్మను. నిజంగా నేను నీ కూతుర్నే. ఒకవేళ నేను నీ కూతుర్ని కాకపోతే నా మీద నీకెందుకంత ప్రేమ ఉంటుంది? నన్నేదో భయపెట్టాలని అంటున్నావు. చాలమ్మా, చాలు. పెంచుకున్న మమకారంతో నా ప్రాణం కన్నా నిన్ను ఎక్కువగా చూసుకున్నాను. ఆ దేవుడిచ్చిన వరప్రసాదంగా భావించాను కాబట్టే మా ఇంటి మహాలక్ష్మి అనుకున్నాను. కానీ నువ్వు మా ఇంటి మహాలక్ష్మి కాదు. నువ్వు మా ఇంటి పరువు తీయడానికి, నన్ను ఇంతలా బాధ పెట్టడానికి వచ్చిన పరా ఇంటి మనిషివి. అందుకే ఈ నిజాన్ని నీకు చెప్పాల్సి వచ్చింది. లేదు నాన్న, నేను నమ్మను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నా మాట మీద నీకు నమ్మకం లేకపోతే ఆ రోజు నాకు దొరికావన్న నిజం తెలిసిన ఏకైక సాక్షి దుర్గమ్మ. కావాలంటే నువ్వు వెళ్ళి తన్ను అడుగు. నిజమేంటో నీకే తెలుస్తుంది. ఇప్పుడు ధైర్యం చేసి చెప్తున్నాను, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు.
మీతో బంధుత్వం నాకు అవసరం లేదు. నా కూతురు నా ఇంటికి వస్తుంది. రంగయ్యని పిలు. కిరోసిన్ అగ్గి పెట్టి తీసుకురమ్మని చెప్పు. ఇవన్నీ కాల్చేయాలి. ఏమంటున్నావు అత్తయ్య? కాల్చడం ఏంటి? కాల్చాలి. కాల్చాల్సిన పరిస్థితి భూమి తీసుకొచ్చింది. ఇందులో భూమి తప్పేం లేదు అత్తయ్య. తన అభిప్రాయాన్ని తను చెప్పింది. ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. తన తండ్రి దగ్గరికి వెళ్ళింది. అది మనకు తప్పుగా అనిపించినా తనకి న్యాయంగానే అనిపించింది. అంటే ఏంటి? ఈ పెళ్లి ఆగిపోయినందుకు నీకు బాధగా లేదా? అమ్మకిచ్చిన మాట కోసం ఈ పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. నేననుకున్నట్టే భూమి కూడా అనుకోవాలి కదా. తనకిష్టం లేదు అన్నప్పుడు ఇష్టం లేని అమ్మాయి మెళ్ళ తాళేలా కడతాను? ఇదే బొబ్బిలి వంశం గొప్పదనం. నువ్వు ఈ ఇంటి మనిషివి కాబట్టి, ఈ ఇంటి వారసుడివి కాబట్టి, నీకు ఊహ తెలియని వయసులో మీ అమ్మ మాటిస్తే ఆ మాటకే కట్టుబడున్నావు. నీ మనసులోకి ఇంకో అమ్మాయిని కూడా రానివ్వకుండా నువ్వు భూమిని పెళ్లి చేసుకోవాలి అనే నిబద్ధతతో పెరిగావు. కానీ భూమి ఈ ఇంటి మనిషి కాదు కదా. అందుకే ఇచ్చిన మాటకి విలువివ్వకుండా వెళ్ళిపోయింది. మాట కన్నా మనసు గొప్పదంట. తన మనసులో లేని దాని గురించి ఎలా ఆలోచిస్తుంది? తన తండ్రి దగ్గరికి వెళ్లకుండా ఎవరు ఆపగలం? అది కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోవాలా? ఏం అర్థం చేసుకోవాలి? ఎవరిని అర్థం చేసుకోవాలి? ఆదిత్య నా చెల్లికి ద్రోహం చేశాడు. నా చెల్లెలు తన జీవితంలోకొచ్చిన గొప్ప వరం అని గొప్పగా మాట్లాడిన వ్యక్తి తను గర్భవతిగా ఉన్నప్పుడు గెస్ట్ హౌస్ లో మరో అమ్మాయితో చిచి చెప్పడానికి నాకే సిగ్గుగా ఉంది. అప్పుడే తనకి శిక్ష వేస్తే నా చెల్లెలి జీవితంలోంచి వెళ్ళిపోయాడు. నేను ధర్మం వైపుంటాను. తాళి కట్టినవాడు దూరమైనా నా కడుపున పెరిగిన వాళ్ళు నాకు తోడుగా ఉంటారని దక్ష చెప్పిన మాటలు ఈ రోజుకి నా చెవిన వినబడుతున్నాయి. కానీ భూమి ఏం చేసింది? ఆ తల్లి కోరిక కూడా తీర్చకుండా తప్పు చేసిన తన తండ్రి దగ్గరికే వెళ్ళింది. ఈ ఇంటి పరువు తీసింది. ఇంత పని చేసిన భూమిని క్షమించమంటావా? భూమి విషయంలోనే తన తల్లిలా ఆలోచించాను. నన్ను పెద్దమ్మ అని పిలుస్తున్నా అమ్మలాగే చూసుకున్నాను. కానీ భూమి చివరికి ఏం చేసింది?
ఈ కుటుంబం నాది కాదు అన్నట్టు మాట్లాడింది. మా అమ్మ తన కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేసినా కనికరించకుండా వెళ్ళిపోయిన దాన్ని క్షమించమంటావా? అలాంటి భూమికి సంబంధించిన తన జ్ఞాపకాల్ని ఇంట్లో ఉంచమంటావా? ఈ వంశానికి సహాయం చేస్తే గుండెల్లో పెట్టుకుంటాను, ఈ ఇంటి గురించి ఆలోచిస్తే నెత్తి మీద పెట్టుకుంటాం. కానీ ద్రోహం చేస్తే మాత్రం ఎవ్వరైనా సరే, ఆఖరికి ఈ ఇంటి మనిషి అయినా సరే శత్రువులాగే చూస్తాను. శత్రువుకి ఈ ఇంట్లో స్థానం లేదు, శత్రువుల వస్తువులకు కూడా స్థానం ఉండకూడదు. బాగా చెప్పావు రుద్రాణి, కానీ ఒక్కటి మర్చిపోతున్నావు. భూమి తప్పు చేసింది కాదు అని మేమెవరూ అనడం లేదు, కానీ ఆ తప్పు భూమి చేయలేదు. ఏమన్నావు మావయ్య? తప్పు భూమిదే అంటున్నావు, మళ్ళీ భూమి తప్పు చేయలేదంటున్నావేంటి? ఇంకా నీకు అర్థం కావట్లేదా బావా? మీరు సిటీలో ఉన్నప్పుడు భూమి ఎలా ఉండేది? ప్రతి చిన్న విషయానికి భయపడేది. తన నీడని చూసి తాను కూడా భయపడేది. అలాంటి భూమిని మార్చడానికి జానకి ఏదో ఉద్ధరిస్తుందని అమ్మమ్మ ఇంటికి తీసుకొచ్చింది. అప్పుడే భూమిలో మార్పు మొదలైంది. కుముదా, తనలో మార్పు రావాలని జానకి ఇంటికి తీసుకొచ్చామని అత్తయ్య అమ్మ ఎన్నోసార్లు చెప్పారు. మళ్ళీ ఇప్పుడు జానకి టాపిక్ ఎందుకు? జానకి, 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 అదేంటి జానకి నేను మాట్లాడుతుంటే మాట్లాడవి? జానకి, జానకి, బాబాయ్ బాబాయ్, నువ్వు జానకిని ఏమైనా తిట్టావా? ఏ నీకు కంప్లైంట్ ఇచ్చిందా? అది కాదు బాబాయ్, చెప్పు. అవునరా, తిట్టాను. నాకు అర్థమైంది బాబాయ్, నువ్వు తననేదో గట్టిగానే తిట్టావు. ఏమైంది జానకి అని నేను అడిగినా కూడా సమాధానం చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.